కాసేపట్లో హైదరాబాద్ నాంపల్లిలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు నుమాయిష్ను ప్రారంభించారు. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. 45 రోజుల పాటు సాగే ఎగ్జిబిషన్కు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా ఎగ్జిబిషన్ కమిటీ నిర్ణయించింది. 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఎంట్రీ ఫీజు లేదు. స్టాల్స్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఫైర్ లాంటి విషయాల్లో పగడ్బందీ చర్యలు తీసుకున్నారు అధికారులు. దాదాపు 1050 స్టాల్స్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నుమాయిష్ దాదాపు 80 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. నుమాయిష్కు ప్రతి సంవత్సరం సందర్శకులు పెరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు వేయటం లేదు. గత 2 రోజులతో పోలిస్తే చలి కొంత మామూలుగానే ఉన్నా పొగమంచు ఎక్కువైంది. హైవేలపైన వాహనాలు పూర్తిగా కనిపించడం లేదు. చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కంటిన్యూ అవుతూ వస్తోంది. గత రాత్రి నుంచి చలి తీవ్రత సాధారణంగానే ఉన్నా పొగమంచు పెరిగింది. అటు జిల్లాలతో పాటు సిటీలోనూ హైదరాబాద్ సిటీలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ప్రాంతాల్లో టెంపరేచర్స్ పడిపోతుండటంతో ఉదయం పూట జనం ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నయా సాల్ నయా జోష్తో ప్రారంభించారు ప్రజలు. కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఫస్ట్ రోజు ఏ విధంగా ఉంటే ఏడాది అంతా మొత్తం కంటిన్యూ అవుతుందని సెంటిమెంట్గా భావిస్తున్నారు పబ్లిక్. దీంతో కొత్త సంవత్సరం తొలి రోజున తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పబ్లిక్. జనవరి 1 సందర్భంగా ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. కొత్త సంవత్సరం బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులతో సందడిగా మారాయి ఆలయాలు. సంవత్సరంలో తొలి రోజు బాగుంటే ఏడాది మొత్తం బాగుంటుందని తెలిపారు జనం. గుడికి వచ్చి మన ప్రతి ఇయర్ గుడి నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో అట్లా అని పెద్దవాళ్ళ డబ్బులు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని గుడికి వచ్చినాము. దేవుడు మనం సాధిస్తే అన్ని మంచి జరుగుతాయి. సో ఇప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం. దేవుడితో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. న్యూ ఇయర్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆలయాల దగ్గర బారులు తీరారు భక్తులు. తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. భక్తులతో కరీంనగర్లోని ఆలయాలన్నీ రద్దీగా మారాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. కొత్త ఏడాదిలో తమకు అంతా మంచి జరగాలని స్వామి, అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు భక్తులు. ఆయుర ఆరోగ్యాలు, భగవద్భక్తి ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నాం. మాకేం లేవు, అంతా దేవుడి దయ వల్ల అన్ని మంచిగా సెట్ అయిపోయింది. జాబ్స్ అందరు వెల్ సెటిల్డ్, పిల్లలు అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పాత సంవత్సరం అన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, పిల్లా పాపలతో ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా అందరూ కూడా కుటుంబ సభ్యులు దేవాలయానికి వచ్చడం చాలా సంతోషం అనిపిస్తుంది. స్వాములందరికీ నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలిపెట్టుకుని స్వామియే శరణమయ్యప్ప. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు ప్రత్యేక దర్శనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా జనవరి 1 రోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు భక్తులు. రాష్ట్ర ప్రజల కోరికలు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వాలని తాము స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఆలయ పూజారులు.
న్యూ ఇయర్ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం, విప్ ఐలయ్యకు వేదాశీర్వచనం చేసిన వేద పండితులు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా వరంగల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రకాళి అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా తరలివచ్చారు భక్తులు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుని అందరికీ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భద్రకాళి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ శుభం కలగాలని మరోసారి వరంగల్ వెస్ట్ నియోజక ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ భద్రకాళి అమ్మవారి టెంపుల్ని, మనకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు నమ్మకం అంటే భద్రకాళి అమ్మవారు. సో వారి దర్శనం చేసుకొని ఈ వచ్చే సంవత్సరం దసరా నాటికి ఇక్కడ మాడవీధులను కూడా కంప్లీట్ చేయాలని ఒక అమ్మవారి దయ వలన ఆలోచన చేస్తున్నామని చెప్పి మనం చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోడెమొక్కు చెల్లించుకున్నారు మంత్రి అడ్లూరి. అంతకు ముందు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని స్వామి, అమ్మవార్లను కోరుకున్నామన్నారు నేతలు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణలోని కీలక రోడ్ జంక్షన్ హైదరాబాద్ టు రామగుండ వెళ్లే ప్రధాన రాజీవ్ రహదారితో పాటు కరీంనగర్ నుంచి వరంగల్, సిరిసిల్ల, జగిత్యాల రహదారులపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అంతే స్థాయిలో ఈ రోడ్లపై నిత్యం ఏదో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. దీంతో ఇటీవల జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇలాంటి బ్లాక్ అండ్ బ్లైండ్ స్పాట్స్ పై ఫోకస్ పెట్టి వాటిని సవరించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో ప్రధాన రోడ్లలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు దృష్టి పెట్టారు. యాక్సిడెంట్లకు రోడ్ల నిర్మాణ లోపాలు, డేంజర్ మూలమలుపులు వంటివి కారణమని గుర్తించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారిపై 14 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. కరీంనగర్ వరంగల్ రహదారిపై 13 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణాలను సవరిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించి ఉన్న 4 లేన్ల రాజీవ్ రహదారి ఎక్కువ శాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉంటుంది. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలకు కారణం డిజైన్ లోపాలేనని తెలుస్తోంది. రాజీవ్ రహదారి నిర్మాణ లోపాలపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అప్పటి ఎమ్మెల్సీ భానుప్రసాద్ నేతృత్వంలోని శాసనమండలి సభ్యులతో వేసిన సభా సంఘం రాజీవ్ రహదారి లోపాలపై నివేదిక ఇచ్చింది. పోలీసులు మాత్రం బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడున్నాయన్న సమాచారాన్ని R&B అధికారులకు ఫార్వర్డ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. రాజీవ్ రహదారిపై గతంలో స్పీడ్ గన్ ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించే కార్యక్రమాలు చేపట్టినా ఇప్పుడు అవేవీ కనిపించడం లేదు. రాజీవ్ రహదారి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 107 కిలోమీటర్లు విస్తరించి ఉంది. గతంలో 2 లేన్ల రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 4 లేన్లకు విస్తరించారు. సింగరేణి గండ్ల నుంచి బొగ్గు రవాణా, గోదావరి, మానేరు నదుల నుంచి ఇసుక రవాణా, జిల్లాలో దొరికే గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ వంటివన్నీ రాజీవ్ రహదారి గుండానే సాగుతున్నాయి. కరీంనగర్ టౌన్ నుంచి చూసుకుంటే దాదాపుగా ఒక 20 బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. అవి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా అలుగునూరు దగ్గర అసలు అది అలుగునూరు చౌరస్తానే పెద్ద ప్రమాదంగా ఒక గండంగా మారింది. కానీ అక్కడ ఒక ఫ్లైఓవర్ వేయడానికి ఆలోచన ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఆ జంక్షన్ దగ్గర 3 కనెక్టివిటీ ఉంది. ఒకటి కరీంనగర్ రావడానికి, ఒకటి వరంగల్ పోవడానికి, ఒకటి హైదరాబాద్ పోవడానికి. అలుగునూరు చౌరస్తా కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 3 వైపుల నుంచి వచ్చే వాహనాలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ రోడ్డును NH 563 కింద జాతీయ రహదారిగా గుర్తించిన భూసేకరణ సమస్యలతో ఇంకా పనులే మొదలు కాలేదు. ఈ మార్గంలో అనేక చోట్ల రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇక జమ్మికుంట నుంచి వీణవంక, చల్లూరు మీదుగా మానకొండూరు వైపు వేస్తున్న కొత్త రోడ్డులో కూడా అనేక చోట్ల మలుపులు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 6,05,000 వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వాహనాల అతివేగం, అజాగ్రత్త, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి అనేక మానవ తప్పిదాలతో పాటు నిబంధనలకు అనుగుణంగా లేని రోడ్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
దీనికి పర్మనెంట్ పని మాత్రం ఎవరు చేయడం లేదు. సో దీనివల్ల బాగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కొంతమంది చనిపోతున్నారు. దాదాపు ఇక్కడ నుంచి మన గంగధార వరకు రోజు నిత్యం ఒక 2 యాక్సిడెంట్ జరుగుతాయి. సో మెయిన్గా ఏంటంటే కొత్తపల్లి నుంచి గంగధార మన వెదిరే రెగ్యులర్గా జరుగుతాయి. ఎందుకంటే రోడ్డు చిన్నగా అయిపోయింది, వెహికల్ పట్టడానికి జాగలేదు. దీని మీద అధికారులు స్పందించి రోడ్డు డివైడర్ పనులు చేయాలి. బైపాస్ కాంచెల్లి బాగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రోడ్డు కంపల్సరీ నడమ థియేటర్ కట్టి మంచిగా 4 చేయాలని మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి మొన్న మా కుటుంబమైన కూడా ఒకరేలేప్పుడు ఇక్కడనే యాక్సిడెంట్ చనిపోయిండు. బాగా బండ్లు స్పీడ్ పోతున్నాయి, స్పీడ్ బ్రేకర్ కూడా లేవు. మనకి ఏంటంటే కొంచెం అధికారులు కొంచెం చర్య తీసుకొని ఇది బాగా స్పీడ్ ఉన్నది, కంట్రోల్ లేదు. ఇది జర స్పీడ్ బ్రేకర్లు వేసి 4 చేయాలని అధికారులను కోరుతున్నాం. ఇంచుమించు నెలకు ఒక 5-6 యాక్సిడెంట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ అయిన కాడ నుండి ఏంటంటే ఇక్కడ బ్రేకర్లు కానీ ముందస్తు చర్యలు కానీ ఏం లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. నేను చూసినప్పటి నుండి గత 20 సంవత్సరాల నుండి ఈ రోడ్డు ఎట్లుందో అదే పరిస్థితిలో ఉంది. రహదారి ప్రమాదాలకు కారణమైన బ్లాక్ స్పాట్స్ లో కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేయకుండా వాటికి శాశ్వత పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన అన్ని శాఖలు పనిచేయాలని కోరుతున్నారు కరీంనగర్ జిల్లా వాసులు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ మార్గంలో రోడ్డు గుంతలమయంగా మారుతోంది. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ మార్గంలో రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు పనులు జరుగుతుండటంతో ప్రయాణం మరింత కష్టతరంగా మారింది. మూల మలుపుల దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకొని ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆదివాసీల అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు భక్తులు ముందస్తుగా లక్షలాది మంది వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అయితే మేడారానికి వచ్చే మార్గంలో రోడ్డు గుంతలమయంగా ఉండటంతో భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, రామాంజపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లోనూ ప్రమాదకర ప్రదేశాలు ఉన్నాయి. జంగాలపల్లి నుంచి జవహర్ నగర్ వరకు రోడ్డు రిపేర్లు జరుగుతున్నాయి. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని పలు ప్రమాదకర మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. వరంగల్ నగర పరిధిలోని కరుణాపురం నుంచి దామెర క్రాస్ వరకు నిర్మించిన రింగ్ రోడ్ యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సుమారు 19 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు పొడవునా నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ఏడాది కాలంలో 76 యాక్సిడెంట్లు జరిగి 37 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారని ట్రాఫిక్ పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. మూడేళ్ల నుంచి ములుగు టు భూపాలపల్లి వెళ్లే జాతీయ రహదారిపై బ్రిడ్జీల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దామెర మండలం ఓగ్లాపూర్, ఊరుగొండ, ఆత్మకూరు మండలం కటాక్షపూర్ల వద్ద బ్రిడ్జీల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల పట్టింపులేనితనం కారణంగా నత్తతో పోటీ పడుతున్నాయి. రహదారులపైన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలకు సూచక ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంబడే స్పందించి మూలమలుపుల కాడ బోర్డులు నిర్మించి అదేవిధంగా కల్వాట్లు కూడా ఈరోజు ఆరపల్లి చూసుకుంటే 1 సైడ్ బ్రిడ్జ్ అయింది, మళ్ళీ 1 సైడ్ కాలేదు. ఆ బ్రిడ్జి పనులు కూడా మొదలు పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మూలమలుపులు చాలా ఉన్నాయి. మూలమలుపుల దగ్గర బోర్డులు నిర్మించి పోవడానికి వాళ్లకు దారి చూపే విధంగా సూచన చేయాలని చెప్పి కోరుకుంటూ హనుమకొండ నుంచి భూపాలపట్నం వెళ్లే 163 జాతీయ రహదారిపై ములుగు జిల్లా మేడారంకు వెళ్లే జాతీయ రహదారిపై డేంజర్ స్పాట్లను గుర్తించారు. ప్రతిసారి జాతర టైంలో ఈ ప్రదేశాల్లోనూ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ములుగు మండలం ఇంచర్ల ఎర్రగట్టమ్మ, గట్టమ్మ తల్లి ఆలయ మూలమలుపు దగ్గర, జంగాలపల్లి క్రాస్ రోడ్, జాకారం సమీపంలోని అబ్బాపూర్ క్రాస్ రోడ్, మల్లంపల్లి మండలం మహమ్మద్ గోస్పల్లి మూలమలుపు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు పెద్దపెండ్యాల కాడ ఉన్నటువంటి ORR దగ్గర నుంచి మేడారం వెళ్ళే దారి మొత్తంగా ఈరోజు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆ రోడ్డు మీద దారి చూపెట్టేటువంటి సూచికలు లేకపోవడం మూలంగా ORR దిగే సందర్భంలో కొంతమందికి ఆరపల్లికి వస్తాన్లు. రెండోది, ఇప్పటికీ కూడా కల్వర్టుల నిర్మాణం పూర్తి కాలేదు. కల్వర్టులు ఉన్న చోట 1 వేలే ఉంటున్నాయి.
అది కనుక జాతర ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం అయితే అది ట్రాఫిక్కు చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులున్నాయి. దానివల్ల ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మేడారం జాతరకు వచ్చే భక్తులే కాదు, వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున 4 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హోల్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసినాం, పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసినాం, రూట్లు ఐడెంటిఫై చేసినాం. వాళ్ళకి ప్రాపర్గా మనం సైనేజ్లు కూడా పెడతాం, ఏ రూట్ వాళ్ళు ఎటు వెళ్ళాలనేది సైనేజ్లు కూడా పెడతాం. సో వీటన్నిటిని గమనించి ప్రజలు రూల్స్ పాటించేసి ఏదైతే సైనేజ్లు ఉంటే వాటి ప్రకారం వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదని మా యొక్క విజ్ఞప్తి. మేడారం మహాజాతర ప్రారంభం కానుండటంతో ప్రమాదాల నివారణ కోసం మూలమలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్లు నరకానికి దారులుగా మారాయి. గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అదుపు తప్పి వాహనాలతో సహా కింద పడి తీవ్ర గాయాల పాలై నెలల తరబడి అవస్థలు పడుతున్న వారు అనేకులున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏడాది 917 రోడ్డు ప్రమాదాల్లో 423 మంది చనిపోయారు. 895 మంది గాయాల పాలయ్యారు. జాతీయ రహదారి 65పై రోజు పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు ప్రమాదం జరగని రోజు ఉండదు. సంగారెడ్డి నుండి నర్సాపూర్ దారిలో, జోగుపేట దారిలో నక్కవాగు వంతెనలు దాటాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. ఇక్కడ పటన్ చెరువు నుంచి బొంబాయి హైవే రోడ్డు పైన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా స్పీడ్లో పోతున్నారు. మళ్ళీ అదేవిధంగా ఈ సదాశివపేట దగ్గర కూడా ఈ రింగ్ రోడ్ పైన కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు కూడా చాలా అయిపోతున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్లు వేసేస్తే చాలా బాగుంటుంది. ప్రజల జీవితాలు కూడా కాపాడినట్లు అయిపోతుంది. కంది దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగింది. ఒక స్త్రీ సడన్గా రోడ్డు దాటబోతుంటే సడన్గా వచ్చి కారు గుద్దిపోవడం జరిగింది. జీరాబాద్ పోయే రోడ్లో కూడా చాలామంది చాలా స్పీడ్లో నడిపిస్తున్నారు. కాబట్టి ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడైతే లేవో అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో నేషనల్ హైవే 65పై జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలను విశ్లేషించారు అధికారులు. రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ హైవే 6th లైన్గా మారుతోంది. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ కావాలని ఒక 4-5 విలేజ్ల నుంచి కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలి. ఇంతకుముందు కూడా ఇక్కడ ఆరూరు లేదా మన ఏమంటావు ఇది కమ్కోల్ దగ్గర కూడా యాక్సిడెంట్లు అయినాయి. ఒక ఫ్లైఓవర్ వేయాలని చాలాసార్లు చెప్పినాము. ఒక ఫ్లైఓవర్ కావాలి, దయచేసి ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ వేయాలని మేము కోరుకుంటున్నాం. చాలా దిక్కుల మొన్న ఆరూరు కాడ ఒకటైంది, మొన్న కోయూరు కాడ ఒకటైంది. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకొని ఒక్క దగ్గర జరుగుతున్న ఇంకొక దగ్గర దాన్ని చేసి మన ఫ్లైఓవర్ వేసి పబ్లిక్ని, ఎందుకంటే ప్రాణాలు కాపాడేది. ఎందుకంటే ప్రాణాలు దాని గురించి ప్రాణాలు పోతున్నాయి చూసుకోకుండా. ఎందుకంటే పెద్ద హైవే ఇది, బండ్లు స్పీడ్లో వస్తున్నాయి. కాబట్టి చాలా పెద్ద నైట్లో అయితే మరీ ప్రాబ్లం అవుతుంది, పగలిగిన ప్రాబ్లం అవుతుంది. ఒక్క దగ్గర కాకుండా మనకి ఇప్పుడు పడంచేరు మొదలుకుంటే మన జైరాబాద్ వరకు నేను చూస్తున్నా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో మంది చనిపోతున్నారు. చాలా అంటే చాలా అవుతున్నాయి. ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యొక్క చేపిస్తే పబ్లిక్ ప్రాణాలు కాపాడిన అయితే. జహీరాబాద్ మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 65 ప్రమాదాలకు కేరాఫ్ గా మారింది. 65 జాతీయ రహదారిపై ఉన్న మాడ్గి చౌరస్తా, సత్వార్, బుజినెల్లి, బుద్దిపాడు, అల్గోల్, హుగ్గెల్లి, రాయిపల్లి డి, దిగ్వాల్, చింతల్ ఘాట్, కొత్తూరుడి, లింగంపల్లి, కంకోల్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్, అరూర్, ఎంఆర్ఎఫ్, ఆత్మకూరు, సదాశివపేట పట్టణంలోని వెళ్లే చౌరస్తా, నందికంతితో పాటు పలు చౌరస్తాల దగ్గర ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానికంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా అవి వెలగడం లేదు. ఇక్కడ విపరీతమైనటువంటి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఈ బైపాస్ వల్ల ఇక్కడ అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్ కానీ లేకపోవడం వల్ల ఇటు వెల్టూరు, నిజాంపూర్, మాచేరెడ్డిపల్లి, పొట్టిపల్లి తదితరాల గ్రామ ప్రజలు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇక్కడ నుంచి రవాణా వెళ్ళడం జరుగుతుంది. మరి వ్యవసాయదారులు ఎక్కువగా వ్యవసాయ భూమిపైన ఆధారపడి వాళ్ళని రైతులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు వారి యొక్క వరి ధాన్యాలను కానీ ఇతర ధాన్యాలను సదాశివపేట మార్కెట్ తీయడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు మరింత ఎక్కువవుతున్నాయి. జాతీయ రహదారికి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయలేదు. సూచిక బోర్డులు, స్టాపర్లు, బారికేట్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పటాన్చేరు నుంచి జైరాబాద్కి వెళ్ళే హైవే పైన అక్కడక్కడ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. నిన్నటికి మొన్న చూసుకుంటే కంది దగ్గర, మన అలాగే సదాశివపేట దగ్గర, అలాగే మన
మధ్యకూరు చౌరస్తా దగ్గర అలా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ వాహనాలు కూడా చాలా స్పీడ్ వస్తున్నాయి. వీటి నియంత్రణ కోసము ప్రభుత్వము ఫ్లైఓవర్ అన్నా కట్టాలి, పోలీస్ వ్యవస్థను పెట్టి కొంచెం కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అల్గోల్ చౌరస్తాలో వాహనాల వేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దపులి ఇంకా కరీంనగర్ జిల్లాలోనే సంచరిస్తోంది. మొన్న కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్పేటలో కనిపించిన పులి ఇప్పుడు చొప్పదండి మండలం రుక్మాపూర్ వైపు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆనవాళ్లు రుక్మాపూర్లోని పంట పొలాల్లో కనిపించాయి. దీంతో రైతులు తమ రక్షణ కోసం కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. రుక్మాపూర్లో వరి నాట్లు వేస్తున్న బీహార్ కూలీలు పొలాల్లో నమోదైన పాదముద్రలను పెద్దపులివేనని గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి వచ్చి వాటిని ధృవీకరించారు. ఉదయం 7 గంటలకు ముందు, సాయంత్రం 5 గంటల తర్వాత ఒంటరిగా పంట పొలాల దగ్గర ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మరుగున పడుతున్నాయి. చాలా పనులు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేపట్టిన పనులు వృధా పోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు బంజరు భూముల్లా, అటవీ క్షేత్రాల్లా మారిపోయాయి. వసతులు లేక నిరుపయోగంగా మారిన గ్రౌండ్లపై స్పెషల్ రిపోర్ట్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1070 గ్రామ పంచాయతీల్లో ఈ క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు స్టేడియంని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి యాక్చువల్గా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని కాదని ఇదైతే అనువైన స్థలంగా గుర్తించి ఎంపిక చేసి దీన్ని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంటు, ఈ బిల్డింగు, దీన్ని మొత్తాన్ని కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా ఏదైనా ఒక కోచ్ని అపాయింట్ చేసి ఈ స్థలాన్ని ఒక వ్యవస్థీకృతంగా చేసి అవసరమైనటువంటి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ఏవైతే నిధులు మంజూరైనాయో ఆ నిధులు కాజేసేటటువంటి ప్రయత్నమే జరిగింది తప్ప నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ విద్యార్థుల్లో, యువకుల్లో ఉన్నటువంటి క్రీడా సామర్థ్యాన్ని వెలికితీయడం కోసం సరైనటువంటి కృషి జరగలేదు. పేరుకే ఆ బోర్డులు ఉన్నాయి. ఉన్నటువంటి చోట్ల కూడా ఈరోజు బోధన పట్టణం ఇంత పెద్ద విస్తృతమైనటువంటి జనాభా, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కేంద్రంలో కూడా సరైనటువంటి క్రీడా ప్రాంగణం లేదు. స్టేడియాలు పేరుకే ఉంటున్నాయి, కనీస సౌకర్యాలు లేవు. కనీసం అక్కడ కోచ్లు కానీ వివిధ క్రీడలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి వాళ్ళు, శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా లేకపోవడంతో ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం నీరుగారిపోతూ ఉంది. అనేక క్రీడల్లో విద్యార్థులకు, యువతకు శిక్షణ ఇచ్చేటటువంటి శిక్షకులను, పీఈటీలను నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చింది అప్పటి కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు పల్లె ప్రగతిలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు, వ్యాయామ పరికరాలు, వాలీబాల్, ఖోఖో పోల్స్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. క్రీడా ప్రాంగణాల కోసం ఎంపిక చేసిన స్థలాలు సరిగా లేకపోవడం, గ్రామాలకు దూరంగా ఉండటం, గ్రామ నడిబొడ్డున ఉన్న చోట స్థలం తక్కువగా ఉండటంతో నిరుపయోగంగా మారాయి. చాలా గ్రామాల్లో స్థలం కొరత ఉండటంతో ఊరు బయట ఖాళీ స్థలాల్లో బోర్డులు పెట్టి వాటినే క్రీడా ప్రాంగణాలుగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ఏదైతే కొన్ని అభివృద్ధి పనులు కానీ ఇంకా మిగతా పనులు కానీ ఈ ప్రభుత్వం అది ముందుకు తీసుకెళ్ళకపోతుంది. అయితే ఈ క్రీడా ప్రాంగణాల వల్ల చాలా మంది నిరుద్యోగులు కానీ, యువకులు కానీ పొద్దున ఉదయం లేచి సాయంత్రం అక్కడ వాకింగ్ లేకపోతే జాగింగ్ లేకపోతే ఈ పోలీస్ ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్ కానీ మిగతా ట్రైనింగ్ కోసం కానీ చాలా మంది పోతా ఉన్నారు. వాళ్ళకు సౌకర్యం లేక చాలా మంది ఆ గ్రామాలలో ఏదైతే పూర్తి ప్రాంగణాలు మొత్తం చిత్రాలు పోవడం జరుగుతూ ఉంది. వెంటనే ప్రభుత్వం ఆలోచించాలా, ఏదైతే ఈ ప్రాంగణాలు ఉన్నాయో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేసి ప్రజలకు కానీ, నిరుద్యోగులు కానీ
గ్రామ ప్రజలకు అందుబాటులో తేవాలని మేము కోరుతా ఉన్నాం. గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల్లో కనీస వసతులు, ఫెన్సింగ్, మంచినీటి సదుపాయం లేకపోవడంతో ఖాళీ మైదానాలుగా మిగిలిపోయాయి. సరైన ప్రణాళిక లేక గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఈ పథకం కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవంటూ దివ్యాంగులకు అతను సేవలందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ అవయవాలు తయారు చేసి కదలలేని వాళ్లను నడిపిస్తున్నారు. కేవలం తయారీ ఖర్చులు మాత్రమే తీసుకుంటూ నాణ్యతున్న కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు అందజేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కృత్రిమ కాలు తయారు చేస్తున్న శ్యామ్ కథేంటో తెలుసుకుందాం. ఇతను నిర్మల్ జిల్లాకు చెందిన శ్యామ్. రోటరీ లయన్స్ క్లబ్లలో రోజువారీ కూలీగా పనిచేసేవాడు. రోజు వచ్చే 300తో బతుకుతుండేవాడు. పనిలో భాగంగా కృత్రిమ చేతులు, కాళ్లు చేయడం నేర్చుకున్నాడు. తానే స్వయంగా దివ్యాంగులకు అమర్చేవాడు కూడా. ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడులో శ్యామ్ ఆర్టిఫిషియల్ అవయవాలు చేసే పనిలో శిక్షణ తీసుకున్నాడు. శ్రీలంక, దక్షిణాఫ్రికాలోని ప్రాంతాల్లో కూడా ట్రైన్ అయ్యారు శ్యామ్. శిక్షణ పొందిన శ్యామ్ ఆ నైపుణ్యంతోనే సొంతంగా కృత్రిమ కాళ్లు, చేతులు చేసే కార్ఖానా ప్రారంభించారు. అందుకు సంబంధించిన పరికరాలను కూడా తానే తయారు చేసుకున్నారు. అంతర్జాతీయ సంస్థ WHO ప్రమాణాలతో అతి తక్కువ బరువుతో HAPE పారామీటర్లతో కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు. శ్యామ్ సొంతంగా తయారు చేసిన ఆర్టిఫిషియల్ అవయవాలను 121 మంది దివ్యాంగులకు అమర్చారు. వికలాంగుల కోసం పనిచేయడానికి 1998లో గ్రామోదయ మండలం స్వచ్ఛంద సంస్థలో జాయిన్ కావడం జరిగింది. దాని ద్వారా 3 years 3 సంవత్సరాలు అక్కడ పనిచేయడంలో నన్ను మంచి గుర్తింపుతోని మీనంబకం ఏరియా మీనా దాదా ఫౌండేషన్ అనే ముక్తి అనే ట్రస్ట్లో నన్ను కృత్రిమ అవయవాల కేంద్రాలు ఏ విధంగా తయారు చేస్తారు కృత్రిమ అవయవం అనే దానిపైన ట్రైనింగ్ చేసుకున్నాను. 1.5 years కంప్లీట్ చేసుకుని దాని ద్వారా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంక గ్రామోదయ మండలిలో పనిచేయడం జరిగింది. కృత్రిమ అవయవాల కేవలం తయారీ ఖర్చులకు ఛార్జ్ చేస్తున్నట్లు చెబుతున్నారు శ్యామ్. నిరుపేదలకు ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు తాను ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు తాను అమర్చిన కృత్రిమ కాళ్లు, చేతులతో పనులు చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు శ్యామ్. ఈ పనిలో తన భార్య కూడా తనను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళకి చీకటి నుంచి వాళ్ళకి వెలుతురు తీసుకొచ్చి వాళ్ళకి నడిపిస్తున్నాం. వాళ్ళు చేనుల పని చేసుకుంటున్నారు, ఇంటి పని చేసుకున్నారు, జాబ్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా వాళ్ళ సొంత పనులకు వెళ్ళేసి వాళ్ళు సొంతంగా చేసుకుని నడుస్తున్నారు. మా ద్వారా ఇప్పుడు సరే ఇక్కడ కోలూరు గ్రామం ద్వారా నుంచి 121 మందికి కృత్రిమ కాళ్ళు ఇక్కడ నుంచి తయారు చేసేయడం జరిగింది. మా ఆయన వికలాంగుల పని చేస్తాడు, కాళ్ళు తయారు చేస్తాడు, మేము బీడీలు చేస్తాము. ఇక్కడికి వచ్చి వేసుకొని పోతారు. మా ఆయన కూడా అక్కడికి వెళ్ళి అలా కొలతలు తీసుకొని వచ్చి వేస్తాడు. మళ్ళా ఇక్కడ ఎక్కడన్నా పనులు ఉంటే అక్కడ పోయి క్యాంపులల్లో పనులు తయారు చేసేస్తాడు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఛార్జ్ చేస్తూ ఆర్టిఫిషియల్ అవయవాలు అందిస్తున్న శ్యామ్ను స్థానికులు అభినందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.